మిత్రులారా నమస్తే. మై లడ్కీ హూ లడ్ సక్తీ హూ. ఈ మాట ఎవరిది మీకు గుర్తొచ్చిందా? ప్రియాంక గాంధీది. నేను ఆడపిల్లనే కానీ పోరాటం చేయగలను, ఆందోళన చేయగలను, యుద్ధం చేయగలను అన్న ధీమా ఆమె ఎప్పుడూ వ్యక్తం చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు తొలిసారిగా ఆమె ఎన్నికల బరిలోకి దిగుతోంది. వాయనాడ్ నుంచి అన్న రాహుల్ గాంధీ 2 చోట్ల నుంచి గెలిచాడు. ఇటు యూపీలో రాయ్బరేలీ నుంచి, అటు కేరళలో వాయనాడ్ నుంచి ఒక సీటే ఉంచుకోవాలి, ఒక సీటు నుంచి ఖాళీ చేయాలి. కాబట్టి ఆయన యూపీ అతి కీలకమైంది. యూపీలో దేశమంతా కూడా బీజేపీ వారు జైత్రయాత్ర చేస్తున్న తరుణంలో యూపీలో వాళ్ళని ఆ జైత్రయాత్రని అడ్డగించారు. ముఖ్యంగా అక్కడ సమాజ్వాదీ పార్టీ యువనేత అఖిలేష్ యాదవ్తో కలిసి రాహుల్ గాంధీ దాదాపు 45 స్థానాలని అక్కడ కైవసం చేసుకున్నారు. దేశంలో ఎప్పుడూ కూడా ఈ ఎలక్టోరల్ పాలిటిక్స్లో యూపీ కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడ అత్యధిక స్థానాలు ఎవరైతే సాధిస్తారో ఆ పార్టీ, ఆ నాయకుడు ఎప్పటికైనా సరే అటు ప్రధానమంత్రి పదవికి దగ్గరవుతాడు అనేటటువంటిది మన చరిత్ర చెబుతుంది. అందుకనే ముఖ్యంగా యూపీ రాజకీయాలు, హిందీ హార్ట్లాండ్ రాజకీయాలు అతి కీలకం. కాబట్టి రానున్నటువంటి పరిణామాల్లో రాయ్బరేలీని ఉంచుకుందామని చెప్పి రాహుల్ గాంధీ సిద్ధపడి అటు వాయనాడ్ నుంచి ప్రియాంక గాంధీని రంగంలోకి దింపాలని చెప్పి వాళ్ళు అనుకున్నారనమాట. మిత్రులారా, ఇంతవరకు ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో దిగలేదు. కానీ ఆమెలో ఉన్నటువంటి వాళ్ళ నాయనమ్మ పోలికలు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ వారికి అందరికీ కూడా ఒక కళ అన్నమాట. ప్రియాంక గాంధీ ఎన్నికల్లోకి రావాలని చెప్పి, ప్రియాంక గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని చెప్పి, ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని వారికి ఒక సుదీర్ఘమైనటువంటి స్వప్నం అన్నమాట. ఆ స్వప్నం నెరవేరుతుందో లేదో కానీ ఇప్పుడు నిజంగా ఆమె రాను 2004 నుంచి ఆమె ఎన్నికల ప్రచారంలో ఉంది, క్రియాశీలంగా ఉంది రాజకీయాలలో. కానీ ఎన్నికలలో పోటీ చేయకపోయినప్పటికీ కూడా ఎన్నికల ప్రచారంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వచ్చింది. రాను నాయనమ్మ ఇందిరాగాంధీలాగా రూపంలోనే కాదు, మాట తీరులో, ప్రసంగపు ఉద్ధృతిలో, ఆ వేగంలో, ఆ ఊర్జాలో, ఆ పవర్, ఆ శక్తి, వాటన్నింటిలో కూడా అచ్చుగుద్దినట్టు ఎవరో అనరాదు ఆమె. ఆ రూపురేఖలన్నీ కూడా అలాగ అచ్చుగుద్దినట్టుగా ఉంటాయి. కాబట్టి ఆమెలో ఇందిరాగాంధీని అందరూ చూసుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి బహుశా పార్టీ వారు కంటున్నటువంటి కళ ఎప్పటికైనా నిజమవుతుందో లేదో తెలియదు. కానీ ఎన్నికల బరిలో ఇప్పుడు ప్రియాంక గాంధీ నిలబడింది. ఆమె 2004 నుంచే ప్రచారంలో ఉంది. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్బరేలీలో తల్లి కోసం, సోనియా గాంధీ కోసం, అమేఠీలో అన్న రాహుల్ గాంధీ కోసం, ఇద్దరి కోసం అక్కడ ప్రచారం చేసింది. అప్పుడే అందరూ కూడా ప్రియాంక అని అనడం మొదలుపెట్టారనమాట. తర్వాత 2022లో యూపీ ఎలక్షన్స్ సందర్భంగా ఆమె చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర, యాక్టివ్ రోల్ పోషించింది. కాంగ్రెస్ పార్టీ కోసం విపరీతంగా కష్టపడింది. 2019లోనే ఆమె ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఈస్టర్న్ యూపీ ఇన్ఛార్జిగా పనిచేసింది. తర్వాత మొత్తం యూపీ ఇన్ఛార్జిగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ వచ్చింది. తర్వాత 2022లోనే అందరూ కూడా ఆమెని అమేఠీ కా డంకా బిటియా ప్రియాంక అని చెప్పి పెద్ద స్లోగన్ అక్కడ ప్రజలు ఇచ్చేవారనమాట. సో ఆమెను తమ బిడ్డగా అందరూ కూడా ఆదరించారు, ప్రేమించారు, అభిమానం కురిపించారు ఆమె మీద. సో అప్పటి నుంచి కూడా ఆమె క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చింది. 2021లో దాదాపు 2 సార్లు ఆమెను పోలీసులు డిటైన్ చేశారు. పోరాట పంథాన్ని ఎంచుకుంది. అటు రాజకీయ ప్రచార పంథా నుంచి పోరాట పంథాలోకి అడుగుపెట్టింది. లఖింపూర్ కేరీలో ఒకసారి రైతులు, ఒక యూనియన్ మినిస్టర్ కొడుకు కాన్వాయ్కి మధ్య జరిగినటువంటి ఘర్షణలో 7-8 మంది చనిపోతే అక్కడికి వెళ్ళడానికి ఆమె ప్రదర్శనగా అక్కడికి వెళ్తుంటుంటే ఆమెను బంధించి 50 గంటల పాటు ఒక చోట నిర్బంధించారు పోలీసులు. అలాగే ఆగ్రా వెళుతుంటుంటే ఒకసారి ఒక వ్యక్తి పోలీస్ లాకప్లో చనిపోయినప్పుడు ఆగ్రా వెళ్తుంటుంటే అక్కడ కూడా పోలీసులు ఆమెను నిర్బంధించారు. అలాగే అధిక ధరల మీద
నిరసన ప్రదర్శన చేస్తూ మాంగాయి పర్ హల్లా బోల్ అనేటటువంటి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నప్పుడు అప్పుడు కూడా పోలీసులు ఆమెను డిటైన్ చేశారు. అనేక సందర్భాలలో ఆమె తన ముద్ర వేయడానికి అటు రాహుల్ గాంధీ మొత్తం కాలికి బలపం కట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు. భారత్ జోడో యాత్ర చేశాడు, న్యాయ యాత్ర చేశాడు. ఆ సందర్భంగా కూడా ఆమె అనేక సార్లు అతనితో కలిసింది, అనేక ప్రసంగాల్లో తన పవర్ ఏంటో నిరూపించింది. కానీ మేనిఫెస్టోలో 2022 యూపీ ఎలక్షన్స్లో ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సందర్భంగా ఆమె 40% మహిళలకు, యువకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ఉమెన్ ఎంపవర్మెంట్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, యూత్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి విషయంలో ఆమె తన ముద్రని అక్కడ నిరూపించుకుందనమాట. సో అందుకని అటు కాంగ్రెస్ పార్టీ వారు ఎలాగూ ఆమెను ఆహ్వానిస్తున్నారు, యువతలో కూడా ఆమె పట్ల విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. యూత్లో కూడా మహిళలు ఎలాగూ ఆమెను ఆదరిస్తారు. అందుకని ఆమె రానున్నటువంటి రోజుల్లో లోక్సభలో ఒక అద్భుతమైనటువంటి పొలిటికల్ కీ రోల్ ప్లే చేయబోతుంది. అది ఈ దేశమంతా కూడా చూడబోతుంది. ఇక ముందు ఇంతకు ముందులాగా కాదు, ఈ లోక్సభలో ఇటు ప్రతిపక్షానికి కూడా చాలా బలమైనటువంటి ప్రతిపక్షం ఇటువైపు కూర్చొని ఉంటుంది, అటువైపు ఎన్డీఏ పక్షం, ఇటువైపు ఇండియా కూటమి. కేవలం 60 సీట్లు మాత్రమే తేడా, ఇద్దరికి అటు ఇటు 30 అటు ఇటు మారితే లెక్క మారిపోతుంది. కానీ మోడీ కానీ ఆయన అనుయాయులు కానీ ఈసారి కేవలం ఒక రాహుల్ గాంధీనే కాదు, ఈసారి ప్రియాంక గాంధీని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియాంక గాంధీ ఏమన్నది అంటే, ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను, నేను 19 సంవత్సరాల వయసులో నా తండ్రిని కోల్పోయాను. ముక్కలు ముక్కలుగా జాతీయ పతాకంలో చుట్టబడి నా తండ్రిని తీసుకొచ్చారు. బలిదానం అంటే ఏమిటో ఈయనకి నరేంద్ర మోడీ గారికి ఏం తెలుసు? నా తండ్రిని దేశద్రోహి అంటాడు, మా నాయనమ్మ ఇందిరాగాంధీ గురించి ఏదేదో ఆయన మాట్లాడతారు. బలిదానం అంటే ఆయనకి ఏం తెలుసు? నేను ఈ దేశం మీదే అలిగాను ఆ వయసులో అని అన్నదండి. మై నారాజ్ హుయి హూ ఇస్ దేశ్ సే, ఎందుకంటే నా తండ్రి ఏం తప్పు చేశాడని చెప్పి ముక్కలు ముక్కలుగా చేశారని చెప్పేసి అని చెప్తూ, నేను అలిగాను తప్ప నాకు కోపం లేదు, ద్వేషం లేదు ఈ దేశం పట్ల. ఈ దేశం కోసమే కదా నా తండ్రి అయినా మా నాయనమ్మైనా త్యాగం చేసింది. కాబట్టి ఈ దేశంతోనే నాకు, నా అన్నకి, మా తల్లికి, మా కుటుంబానికి అంతటికీ ఉన్నటువంటి అనుబంధం అని చెప్పి ఆమె చాలా భావోద్విగ్నపూరితంగా ఆమె ప్రసంగం చేసింది. అలాగే వాయనాడును వదులుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పి రాహుల్ గాంధీ కూడా ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ ఆప్యాయత నేను వదులుకోలేను, కాకపోతే నేను ఉంటాను, ప్రియాంక ఉంటుంది, మీకు ఇద్దరు పార్లమెంటు సభ్యులు, ఇటు రాయ్బరేలీ అమేఠీని నేను కూడా వదలను, అక్కడ కూడా ఉంటాను నేనని చెప్పి ప్రియాంక చెప్పింది. ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు రేపు లోక్సభలో పార్లమెంట్లో ఏమి వాళ్ళ ఎలాంటి శక్తి సామర్థ్యాలని ప్రదర్శిస్తారు, వాళ్ళ పవర్ ఏమిటో ఎలా చూపిస్తారు, వాళ్ళని అధికార పక్షం ఎలా ఢీకొంటుంది, గొప్ప ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు, దృశ్యాలు మనం చూడబోతున్నాం అన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా మిత్రులారా, మై లడ్కీ హూ లడ్ శక్తి హూ అనేటటువంటి నినాదంతో ఇప్పుడు ప్రియాంక ముందుకు వస్తుంది. రానున్న రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి, చూద్దాం. ఆల్ ది బెస్ట్ చెప్దాం ప్రియాంక గాంధీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.